ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేస్తానని హామీ ఇచ్చారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధానమంత్రి గారు నిన్న వేదికగా, చిలకలూరిపేట వేదికగా హామీ ఇచ్చారా? ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, రాష్ట్రాన్ని మోడీ గారికి తాకట్టు పెడతారా? ఎందుకు కలుస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాలి కదా. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా? పోలవరం పలానా టైంలో 33,000 కోట్లు కాదు, ఇవాళ 2023-24 రివైజ్డ్ రేట్లకి 1,00,000 కోట్లు అవుతుంది. ఆ 1,00,000 కోట్లకి ఏమన్నా వాళ్ళు హామీ ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టుకి, లేకపోతే రైల్వే జోన్కి పూర్తి స్థాయిగా కంప్లీషన్ ఏమన్నా అవుతుందా? ఏం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజించారు, మరి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించారా? లేదే. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో అమిత్ షా గారుని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్నకి ఆయన అన్నాడు, ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అని సంబోధించాడు కదా, మరి మీరు ఆయన్ని ఎందుకు పార్టీలో జాయిన్ ఎన్డీఏ గవర్నమెంట్లోకి మీరు తీసుకున్నారు అని ఆయన సూటిగా ప్రశ్నించాడు అమిత్ షా గారిని. అమిత్ షా గారు చెప్పిన మాట, మేమేమి ఎన్డీఏలోంచి వాళ్ళని ఏం పంపించలేదు, వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోయారు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, తెలుసుకున్నారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవుతామని అంటే మేము దయతలిచామని. అంటే ఎంత వెంపర్లాడుతూ ఉన్నారు. అంటే దేని గురించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే పలానా ఇది చేశారు కాబట్టి మేము ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నామని చెప్పాలి కదా ప్రజలకి. ఏం సమాధానం చెప్తున్నారు? పోనీ కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా ప్రైవేటైజేషన్ చేయకుండా పిఎస్యూల్ని అలా నిలుపుదామని ఏమన్నా హామీ ఇచ్చారా? లేదే. ఎందుకు మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో కలిశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎంత అన్యాయం అండి. అంటే ప్రజలు ఎవరో ప్రశ్నించరు, ఈయన ఏది చెప్తే అది రైటు అని అనుకుంటున్నారా? ఎంత దౌర్భాగ్యమైన పని వీళ్ళు చేశారనేది కంటికి కనబడుతూ ఉంది. అంటే బీజేపీకి ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూకలు లేవు కాబట్టి ఏదో ఒక పార్టీతో కలవాల, పోనీ వాళ్ళు ఏదో కలవడానికి ప్రయత్నం చేశారంటే అది కూడా లేదు. ఈయన వెంపర్లాడుతూ మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మధ్యవర్తిత్వం చేసుకుని ఈయన వెంపర్లాడాడు. అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు ఆ ఇండియా టుడే కాన్క్లేవ్లో. మరి అసలు విలువలు, విశ్వసనీయత అనే పదాలకి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో అర్థం ఉందా అని అడుగుతాం.